భారత దళాల దాడితో పాకిస్తాన్కు 3 రోజుల్లోనే ముచ్చెమటలు పట్టాయని మోదీ అన్నారు. పాక్ భయాందోళనకు గురై మన డీజీఎంఓతో కాళ్లబేరానికొచ్చిందని ప్రధాని తెలిపారు. ఆపరేషన్ సింధూర్తో 100 మందికి పైగా ఉగ్రవాదులను అంతం చేశామని ప్రధాని పేర్కొన్నారు. ఉగ్రవాదులు మా చెల్లెళ్ల సింధూరాన్ని తుడిచారు, అందుకే ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేశామని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదులను ఒక్క దెబ్బతో ఖతం చేశామని వెల్లడించారు. ప్రజలు, రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల వారు ఒక్కతాటిపైకొచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. భారతీయ మహిళల నుదిటిపై సింధూరం తుడిచివేసిన వారికి ఎలాంటి బుద్ధి చెప్పాలో అదే ఆపరేషన్ సింధూర్. గత 4 రోజులుగా భారత సైన్య పోరాట సామర్థ్యాన్ని చూస్తున్నాం. ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంత దారుణంగా భారత్ దెబ్బతీసింది. ఉగ్రవాద శిబిరాలపై భారత క్షిపణులు, డ్రోన్లతో ఖచ్చితత్వంతో దాడులు చేశాయి. బహవల్పూర్, మురిడ్కే వంటి తీవ్రవాద స్థావరాలపై దాడి చేయడం ద్వారా భారత్ బీభత్సం సృష్టించింది. ఈ సందర్భంగా మన దేశం అసమాన వీరత్వాన్ని ప్రదర్శించింది. మన నిఘా వర్గాల సామర్థ్యం, శాస్త్ర సాంకేతిక సత్తా ఏంటనేది దేశం మొత్తానికి తెలిపింది. సైన్యం సాహసం, పరాక్రమాన్ని దేశం మొత్తం చూసింది. భారత రక్షణ దళాలు చూపిన ధైర్య సాహసాలు దేశానికి తలమానికంగా నిలుస్తాయని కొనియాడారు. ఆపరేషన్ సింధూర్ కేవలం పేరు మాత్రమే కాదు, దేశ ప్రజల భావనల ప్రతిబింబమని ప్రధాని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ న్యాయానికి ప్రతీక అని ఆయన అన్నారు. పహల్గాంలో ఉగ్రవాదుల మతం పేరు అడిగి మరీ కుటుంబ సభ్యుల ముందు కాల్చి చంపారు. పహల్గాం ఉగ్ర దాడితో దేశమంతా నివ్వెరపోయింది. ఉగ్రవాద దాడులపై ప్రతి హృదయం జ్వలించిపోయింది. పౌరులు, పార్టీలు అన్నీ ఒక్క తాటిపైకి వచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడ్డాయని మోదీ తెలిపారు. సైన్యం సాహసం, పరాక్రమాన్ని దేశం చూసింది. పాకిస్తాన్ తెగబడినా భారత దళాలు చావు దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని ప్రధాని హెచ్చరించారు. పాకిస్తాన్తో చర్చలు జరగాలంటే అది ఉగ్రవాదం మీద, పీఓకే మీద అయితేనే జరుపుతామని మోదీ స్పష్టం చేశారు. ఉగ్రవాదులు దాడి చేస్తే మా పద్ధతిలో వారి మూలాలను గుర్తించి సంహరిస్తామని ప్రధాని పేర్కొన్నారు. ఉగ్రవాదులను పోషిస్తున్న దేశాలను మేము వేరుగా చూడం. మా దృష్టిలో ఇద్దరు ఒక్కటే అని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ నుంచి ప్రయోగించిన డ్రోన్లు, మిసైళ్లను భారత క్షిపణి రక్షణ వ్యవస్థ సరిహద్దులు దాటకుండానే కూల్చేసింది. భారత మిసైళ్లు పాక్ రక్షణ వ్యవస్థలను చిన్నాభిన్నం చేసేశాయి. పాక్ గర్వంగా చెప్పుకునే మిసైళ్లు, రక్షణ వ్యవస్థలను భారత్ నిర్వీర్యం చేసింది. పాక్ వైమానిక స్థావరాలు, రాడార్ స్టేషన్లలో భారత మిసైళ్లు విధ్వంసం సృష్టించాయి. పాక్ యుద్ధ విమానాలు గాల్లో ఎగరలేని స్థితిని భారత్ కల్పించిందని మోదీ పేర్కొన్నారు. పాకిస్తాన్ మళ్లీ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడకుండా భారత్ బుద్ధి చెప్పింది. భారత్ ప్రతిచర్యలకు బెంబేలెత్తిన పాక్ కాల్పుల విరమణకు ప్రపంచం మొత్తాన్ని వేడుకుంది. భారత త్రివిధ దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి. సర్జికల్ స్ట్రైక్, బాలాకోట్ దాడులు, ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదంపై భారత్ వైఖరిని విస్పష్టంగా చెప్పాయి. ఉగ్రవాదంపై భారత్ షరతుల మేరకే చర్చలుంటాయి. భారత నిర్ణయాలకు అనుగుణంగానే చర్చలుంటాయని మోదీ స్పష్టం చేశారు. అణ్వాయుధాలను అడ్డుపెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. చనిపోయిన ఉగ్రవాదులను చూసి పాక్ ఆర్మీ ఆఫీసర్లు కన్నీరు పెట్టుకున్నారని, ఇది యుద్ధాల యుగం కాదు, అలాగే ఉగ్రవాదుల యుగం కూడా కాదు, ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ప్రధాని స్పష్టం చేశారు.